గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శాలిని. వెల్కమ్ టు న్యూస్ కేఫ్. ఇప్పుడు పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే, భారత్పై అణుబాంబులేస్తాం, మేం మునిగితే సగం ప్రపంచాన్ని మాతో తీసుకెళ్తాం, సింధు నది భారతీయుల ఆస్తి కాదు, ఆ నదిపై ఆనకట్ట కడితే క్షిపణులతో పేల్చేస్తామని మరి అమెరికాలోని ప్రవాస పాకిస్తానీలతో భేటీలో మునీర్ మాట్లాడినట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, వరద సమస్యకు శాశ్వత పరిష్కారం, ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించినట్లు కూడా మనం చూడొచ్చు. నిన్న హైదరాబాద్ అమీర్పేటలోని గంగూబాయ్ బస్తీలో ఆయన పర్యటించిన విజువల్స్ని మనం పేపర్లో చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, అందరికీ బాస్ అనుకునేవారు భారత వృద్ధిని ఓరవడం లేదు, భారత్ సూపర్ పవర్గా మారడాన్ని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు, ట్రంప్ను ఉద్దేశిస్తూ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శలు చేసినట్లు కూడా మనం చూడొచ్చు. రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించిందని వెల్లడించారు ఆయన. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, తుమ్మిడిహెట్టి కట్టి తీరుతాం, త్వరలోనే పనులు ప్రారంభిస్తాం, ఇచ్చంపల్లి నుంచే నదుల అనుసంధానమని కేంద్రానికి ప్రతిపాదనలు చేశామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే, నాంపల్లిలో ఆటోమేటెడ్ పార్కింగ్ కాంప్లెక్స్ దేశంలోనే తొలి ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధం, పీపీపీ విధానంలో 102 కోట్లతో నిర్మాణం అని కూడా మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, మంగళగిరిలో తెలంగాణ మంత్రులు, ప్రైవేటు కార్యక్రమానికి వచ్చిన భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి, వాకిటి శ్రీహరి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హెలీప్యాడ్లో దిగిన మంత్రులు అండ్ ఎమ్మెల్సీ హరిప్రసాద్ స్వాగతం పలికినట్టు కూడా మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, ఓటు చోరీపై ఉద్యమం షురు, ప్రచారానికి వెబ్ పోర్టల్ను ప్రారంభించిన కాంగ్రెస్, అందులో రిజిస్టర్ చేసుకోవాలని ప్రజలకు పిలుపు, డిజిటల్ ఓటర్ల జాబితాకు మద్దతివ్వాలని అభ్యర్థన, ఇది ప్రజాస్వామ్య రక్షణకు పోరాటమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే, రాహుల్కు బీహార్ ఓటమి భయం, అందుకే నకిలీ ఓట్లు అంటూ ప్రచారం, కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో నకిలీ ఓట్లు లేవా, అలాగే ఢిల్లీ టూర్లు ఆపి రేవంత్ హైదరాబాద్కు రావడం, ఇక వాసుల కష్టాలు చూడాలని కూడా మరి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఈ వ్యాఖ్యలు చేసినట్లు చూడొచ్చు. ఇక బీజేపీలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల కూడా చేరినట్లు కూడా మనకు తెలుస్తోంది. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, ఉపరాష్ట్రపతి బరిలో ఇండియా అభ్యర్థి, మిత్రపక్షాలతో ఖర్గే చర్చలు, ఎన్డీఏ నేత నిర్ణయం తర్వాతే విపక్ష కూటమి అభ్యర్థి ఖరారు అని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక ఇవి తెలంగాణ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక ఏపీ విషయానికి వస్తే కనుక, ఇంకా రంగుల కలే, కంప్యూటర్ తెరపైనే రాజధాని ప్లాట్లు, లేఅవుట్లు అభివృద్ధి చేయని అధికారులు, 2016లోనే రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు, 2 ఏళ్లలోనే లేఅవుట్ల అభివృద్ధికి హామీ, 2025 వచ్చినా నేటికి నెరవేరని వైనమని కూడా మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, కరువు సీమలో ఖర్జూరం సాగు, రైతుగా మారిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రామాంజనేయులు అని మనం చూస్తున్నాము. ఇక కరువు సీమలో మరి ఖర్జూరం పండిస్తున్నట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, పులివెందులలో హై వోల్టేజ్, జెడ్పీటీసీ ఉప ఎన్నిక కాక అనూహ్యంగా పుంజుకుంటున్న టీడీపీ అని కూడా మనం చూడొచ్చు. ఇక ఇంటింటి ప్రచారం చేసిన మంత్రులు, ఓటుకు 5,000 పంచుతున్న వైసీపీ అనే హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఒంటిమిట్టలోను కూడా హోరాహోరీ, ముగిసిన ఉప ఎన్నికల ప్రచారం, ఇక రేపే పోలింగ్. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కూడా మనం చూడొచ్చు పులివెందులలో. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే, కీలకం ఆ ముగ్గురే, ముడుపుల రూటింగ్లో మాస్టర్ గోవిందప్ప, సిండికేట్ సమావేశాలకు ధనుంజయ రెడ్డి, అంతిమ లబ్ధిదారు సూచనలను ఆ సమావేశాల్లో తెలిపిన కృష్ణమోహన్ రెడ్డి, నేడు లిక్కర్ స్కామ్లో సిట్ 2వ ఛార్జిషీట్, సెప్టెంబర్లో మరొకటి దాఖలు చేసే వీలు అని కూడా మనం చూస్తూ ఉన్నాము లిక్కర్ కేసుకి సంబంధించి. ఇక ఇవి పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక వీటిపై విశ్లేషణ అందించడానికి విశ్లేషకులు డాక్టర్ అందే సత్యం గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సో మెయిన్గా మనం ఒక వార్తనైతే చూస్తున్నాము. ఇక వర్షాల కాలం రావడంతో
ఇక హైదరాబాద్లో అలాగే తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు భారీగా పడుతున్న నేపథ్యంలో నిన్న అమీర్పేటలో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక మరి పర్యటన చేయడం జరిగింది. సో ఇక ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలనే ఒక మరి ఆలోచనలో ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. మరి ఇది సాధ్యమే అంటారా శాశ్వత పరిష్కారం అని? ఒకవేళ ఈ ముంపు ప్రాంతాలు పట్టణాల్లోనే కాదు, గ్రామీణ ప్రాంతాలు అలాగే గోదావరి పరివాహక ప్రాంతాల్లో కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరం కూడా. మరి ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం కావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం? ఇప్పటికే హైదరాబాద్ విషయంలో అనేకసార్లు మాస్టర్ ప్లాన్లకు ప్రతిపాదనలు ఉన్నాయి. అట్లాగే జేఎన్టీతో సహా 2-3 సార్లు కమిటీలు కూడా వేసి ప్రతిపాదనలు దాని ఎస్టిమేషన్ కాస్ట్ కూడా చెప్పారు. అయినా అవి అమలు కాలేదు. కాబట్టి వరదలు వచ్చినప్పుడల్లా ఇలా ప్రణాళికల గురించి చర్చించటం, తర్వాత చేస్తామనటం, ఆ తర్వాత వాయిదా పడటం, అది పొలిటికల్ విల్ ఉండాలి. అంటే ఫస్ట్ ప్రాధాన్యత దీనికి ఇవ్వాలి, తర్వాత నిధులు కేటాయించాలి అన్నటువంటి చాలా ముఖ్య అంశం. రెండోది, ఇప్పుడు హైదరాబాద్ అంటే 1/3 తెలంగాణ ఎకానమీ, 1/3 పాపులేషన్, దరిదాపు ఇప్పుడు కొత్తగా 666 లెక్కేసుకుంటే 1/3 జియోగ్రఫికల్ ఏరియా, మొత్తం కూడా 1/3 తెలంగాణలో హైదరాబాదే. కాబట్టి ఈ ప్రాధాన్యత దృష్ట్యా రెవెన్యూ కూడా 1/3 హైదరాబాదే. ఈ దృష్ట్యా చూసినప్పుడు ఖచ్చితంగా హైదరాబాద్కు మాస్టర్ ప్లాన్ అవసరం. మరి ట్రంక్ లైను అంటున్నాడు, అంటే దరిదాపు అన్ని వైపుల నుంచి వచ్చేటువంటి వాగులు, అన్ని వైపు వచ్చేటువంటి నాలాలు ట్రంక్ లైన్లో కలిసి అక్కడి నుంచి మూసి నదులు గలే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలనేటువంటిది నిన్నటి సారాంశం. అట్లాగే ముఖ్యమంత్రి వరద ప్రాంతాల్లో, తర్వాత మారుమూల కాలనీలో పర్యటించడం అనేది ఖచ్చితంగా ప్రజల మనోనిబ్బరాన్ని నిలబెడుతుంది. ప్రభుత్వం దృష్టిలో మా విషయాలు, మా సమస్యలు ఉన్నాయని చెప్పేసి. ఏదేమైనా ఇప్పుడున్నటువంటి నాలాలు కానీ ఇప్పుడున్నటువంటి ప్లాన్ అంతా జనాభా 25 లక్షలు 30 లక్షలు జనాభా ఉన్నప్పటి ప్లాన్స్. కానీ ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనికిరాదు. దరిదాపు 1 కోటి జనాభా దాటింది. తర్వాత అనేక రెట్లు హైదరాబాద్ పెరిగింది, 5-6 రెట్లు పెరిగింది. కాబట్టి దానికి తగ్గటువంటి మోడర్న్ ప్లాన్ అమలు చేయకపోతే వరదలు వచ్చినప్పుడల్లా ఇట్లాగే మునుగుతుంది. దీంట్లో ప్రధానమైనటువంటి సమస్యలు ఎవరికి వాళ్ళే సమర్థించుకుంటున్నారు. కానీ నాలాల ఆక్రమణ, చెరువుల ఆక్రమణే ప్రధాన కారణం. నాలాలు ఒక దగ్గర 20 అడుగుల వెడల్పుంటే ఆక్రమించిన దగ్గర 6-7 అడుగుల వెడల్పే ఉంది. ల్యాండ్ వాల్యూ పెరగటంతో ఇవాళ ఇళ్ళు పట్టణాలలో కూడా ఇళ్ళు నాలాలు ఆక్రమించి కట్టారు, నాలాలను ఇరుకు చేశారు. కాబట్టి ఎగువ ప్రాంతాలకు ఎగదడుతున్నాయి, కాలనీలు మునుగుతున్నాయి. వీటిని సరిచేయాలని ప్రయత్నం చేస్తే ఎమ్మటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంటు, తర్వాత ఇంకా అనేక ఒత్తిళ్లతోటి అవి అట్లాగే కొనసాగుతున్నాయి. ప్రాణ నష్టం జరిగినప్పుడు కొంచెం అధికారులు ఉంటా ప్రభుత్వం మీద ఎక్కువ విమర్శలు ఉంటాయి, ప్రతిపక్షాలు ఎక్కువ గొడవలు చేసే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా. ఇక అదే తప్ప దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఇంతవరకు అమలు కావట్లేదు. గత 30 ఏళ్ళ నుంచి చర్చ ఉంది, 3 దశాబ్దాలుగా. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి అన్నట్టుగా ఖచ్చితంగా మరి వాటర్ ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ అమలు చేస్తే ఇది ఇప్పుడు హైదరాబాదు తెలంగాణ రాజధాని కాదు, ఇంటర్నేషనల్ సిటీ. అటువంటి ఇంటర్నేషనల్ సిటీని దానికి అనుగుణంగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని చోట్లయితే పాత రాజధానులు పనికిరావని చెప్పేసి కొత్త రాజధానులు కూడా కొన్ని రాష్ట్రాలు నిర్మించుకున్నాయి. ఉదాహరణకు అహ్మదాబాద్ని పక్కన పెట్టి 40 కిలోమీటర్ల దూరం ఉంటే గాంధీనగర్ని అభివృద్ధి చేసుకుంది. అట్లాగే అస్సాంలో గౌహతిని వదిలేసి దిబ్రూగఢ్ని డెవలప్ చేసుకుంది. ఇట్లా అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా నాలాల ఆక్రమణ, చెరువుల ఆక్రమణ, వీటిని తప్పిస్తే ప్రధాన సమస్య పరిష్కారం అవుద్ది. దీనికి కొంత ప్రజల నుంచి కూడా సహకారం ఇవ్వకపోతే నిరంతరం ఈ ఘర్షణలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం చూసాం, మూసి వెడల్పు చేద్దాం అనుకున్నప్పుడు గత ఏడాదిగా ఎన్ని రకాలైనటువంటి ప్రదర్శనలు జరుగుతున్నాయి. కాబట్టి పొలిటిసైజ్ అయితే సమస్య పరిష్కారం కాదు. పొలిటిసైజ్ కాకుండానే ఈ సమస్యను పరిష్కరించుకుంటే హైదరాబాద్ భవిష్యత్తు ఉంటుంది. ఇంటర్నేషనల్ క్యారెక్టర్ వచ్చినది ఇప్పటికీ. విదేశీ పెట్టుబడులు, స్వదేశీ పెట్టుబడులు సమీకరించుకుంటే పారిశ్రామికీకరణ, ఉద్యోగిత కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఇది అట్మాస్ఫియర్, మంచి అట్మాస్ఫియర్ అనే పేరు వస్తుంది బెంగళూరు తర్వాత.
అటువంటి అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు ఇంకా చాలామంది దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడే స్థిరపడుతున్నారు. కాబట్టి ఆ విధంగా హైదరాబాద్ని అభివృద్ధి చేసుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్న అన్నటువంటి లక్ష్యాన్ని సాధించుకోవటానికి ప్రతి సంవత్సరం ఒక 3-4 ఏళ్ళైనా ఒక 10,000 కోట్లు కేటాయిస్తే అప్పుడు మాత్రమే ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. సార్, మరొక అంశాన్ని చూస్తే ఇరుకు గదుల్లో వైద్య విద్య, ఇక నత్తనడకన వైద్య కళాశాలల భవన నిర్మాణాలు అని మనం వింటున్నాం సార్. కొన్ని జిల్లాలలో భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఇలా చాలా జిల్లాల్లో గత ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వం కానివ్వండి, చాలా భవనాలు పెండింగ్లో ఉన్నాయి. దీనికి కారణం ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు. మరి ఎప్పటికీ ఇవి పూర్తయ్యే అవకాశం ఉందనుకోవచ్చు. ఒకటి, మన రాష్ట్ర విద్యార్థులు లాభపడాలనేటువంటి కోరిక. రెండోది, ప్రభుత్వం కూడా ఎక్కువ కళాశాలలు ఉండాలి భవిష్యత్ అవసరాల దృష్ట్యా అని చెప్పేసి వివిధ కళాశాలలకు, ప్రభుత్వ కళాశాలలతో పాటు ప్రైవేటు కళాశాలలకు కూడా అనుమతి ఇచ్చారు. అనుమతి ఇచ్చినప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేకుండానే అనుమతి ఇచ్చారు. కాబట్టి వైద్య కళాశాల అయిన దానికి తరగతులు ప్రారంభించారు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేవు. కొన్ని చోట్ల మెడికల్ కాలేజీలు ఉంటే తగిన హాస్పిటల్స్ లేవు, కొన్ని దగ్గర హాస్పిటల్స్ ఉంటే తగిన మెడికల్ కాలేజీలు లేవు. ఇప్పుడు త్వరితగతిన వీటిని రెండు వైపులా డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చేసుకోకపోతే వైద్య విద్య నాణ్యత తగ్గే అవకాశం ఉంది. ఉదాహరణకు, సరైన హాస్పిటల్, అటాచ్డ్ హాస్పిటల్ లేదనుకోండి, కేవలం మెడికల్ థియరీ చదివి 5 years కోర్సు థియరీ చదివి బయటకు వస్తే వాళ్ళకు ప్రాక్టీస్లో అనేక సమస్యలు ఎదురవుతాయి. ఆ నాణ్యత తగ్గుద్ది. అట్లా ప్రాక్టికబిలిటీ కూడా ఉంటే, కళాశాలతో పాటు ఉంటే అప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. అట్లాగే ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ, ఇతర ఫెసిలిటీస్ కానీ, తర్వాత అనేకమైనటువంటి 100 కొద్ది పోస్టు ఖాళీ ఉన్నాయి, ఇప్పుడు నింపుతాం అంటున్నారు. నింపితే అప్పుడు మాత్రమే నాణ్యత పెరిగే అవకాశం ఉంది. వైద్య విద్య కానీ, ఇంజనీరింగ్ విద్య కానీ నాణ్యత పెరగకపోతే దేశానికి డిస్ట్రక్టివ్ వాల్యూస్ వ్యాపించే అవకాశం ఉంది. అందుకని ఇవాళ నాణ్యత చాలా ఇంపార్టెంట్. ఇవాళ ప్రైవేటు విద్య మంచిదని అనేవాళ్ళు కూడా మెడికల్ సీట్ వస్తే ముందు ఉస్మానియా కావాలి, గాంధీ కావాలి, ఆ తర్వాత వరంగల్ కేఎంసి కావాలి, ఆ తర్వాత ఇతర కళాశాలలు అని చెప్పేసి ప్రభుత్వ కళాశాలనే ముందుకు ఎన్నుకుంటున్నారు. ఎందుకని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసే, ఫ్యాకల్టీ అవైలబిలిటీ, తర్వాత అటాచ్డ్ హాస్పిటల్సే. కాబట్టి ఈ రెండు వైపుల అభివృద్ధి అయితేనే వైద్య విద్య నాణ్యత పెరిగే అవకాశం ఉంది. నాణ్యమైన డాక్టర్లు మార్కెట్లోకి వస్తే ప్రజలకు కూడా ఆ మేరకు మేలు జరిగే అవకాశం ఉంది. ఆ ఆస్పెక్ట్లు ఆలోచించి ప్రైవేట్ కాలేజీలు అయితే ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే సీట్లు కోత పెట్టి వాళ్ళని ప్రెజరైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో ప్రభుత్వాలు, తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ప్రయత్నం చేస్తే ముందుకు పోయే అవకాశం ఉంది. రైట్ సార్, అలాగే మరొక అంశాన్ని కనుక చూస్తే త్వరలోనే టాప్ 3లోకి పరుగులు పెడుతున్న మరి భారతదేశ ఆర్థిక వ్యవస్థ అని ప్రధాని మోదీ అంటూ ఉన్నారు. మరో పక్క మనం చూస్తూ ఉంటే అమెరికా నుంచి ట్రంప్ ఇప్పటికే 50% సుంకాలు పెంచి భారత్ని ఇబ్బందుల్లో పడేలాగా చూస్తూ ఉన్నారు. మరి ఏ విధంగా ఇప్పుడు భారత్ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అంటారు? దాని ద్వారా ఏమైనా నష్టం కలిగే అవకాశం ఉందంటారా సార్? ఇప్పుడు మూడో స్థానానికి పోతే మంచిదే. మూడో స్థానం అంటే అమెరికా $30 ట్రిలియన్ ఎకానమీ, అట్లాగే చైనా $20 ట్రిలియన్ ఎకానమీ, జపాన్ $5 ట్రిలియన్లు, జర్మనీ $4 ట్రిలియన్, ఇండియా $4 ట్రిలియన్ దగ్గర ఉంది. జర్మనీ $4.5 ట్రిలియన్, ఇండియా $4 ట్రిలియన్ దగ్గర ఉంది. ఇంకో $1,00,000 ట్రిలియన్ పెరిగితే జర్మనీ అది జపాన్ని దాటేసి మనం పోతాం అనేటువంటిది ఆకాంక్ష. మూడో స్థానానికి పోతే మొదటి 2 స్థానాల్లో $20 ట్రిలియన్ అయితే అమెరికా, చైనా, మనం $5 ట్రిలియన్ తోటి మూడో స్థానానికి పోతాం. కానీ చాలా గ్యాప్ ఉంది మనకు చైనాకు. కాబట్టి ఇది ఇప్పుడున్నటువంటి 6% చొప్పున అయితే ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 8 to 10% జీడిపి గ్రోత్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరొక అంశం ఏంటంటే, మూడో స్థానానికి పోతే అందరం హ్యాపీనే, కానీ ఇది అభివృద్ధికి సూచిక కాదు. తలసరి ఆదాయం అభివృద్ధికి సూచిక, జాతీయ ఉత్పత్తి కాదు, జీడిపి కాదు. ఎందుకంటే జీడిపి అంటే టాటా, బిర్లా, అంబానీ, అదానీ ఆస్తులు, కూలి వాడికి వచ్చే రోజు $1,000 కూడా అందరూ సమానంగా చూపెడతారు.
అలా కాకుండా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నప్పుడు ఇవాళ ఆ, అమెరికా కానీ జపాన్ కానీ యూరప్లో అందరి కూడా $50,000 నుంచి $1,00,000 $1,50,000 ఉంది పర్ క్యాపిటల్ ఇన్కమ్. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే మన తలసరి ఆదాయం $2,800, చైనా తలసరి ఆదాయం $13,000, రష్యా తలసరి ఆదాయం $16,000. అంటే $16,000 క్రాస్ అయితే కానీ అది డెవలప్డ్ కంట్రీగా గుర్తించబడదు యుఎన్ఓ ప్రకారం. అందుకని మనం ఆ మూడో స్థానానికి పోయినా మన తలసరి ఆదాయం $3,000 దగ్గరనే ఉంటుంది. కాబట్టి మన తలసరి ఆదాయం ఎప్పుడు కనీసం $20,000 టచ్ అవుద్దో అప్పుడు డెవలప్డ్ కంట్రీగా మారుద్ది. అది టార్గెట్గా చెప్పాలి కానీ ఇది టార్గెట్ కాదు. మూడో స్థానానికి పోవటం అనేది న్యాచురల్గా జరుగుద్ది, 2 ఏళ్ళు 3 ఏళ్లలో జరుగుద్ది. కానీ అది అచీవ్మెంట్ అది కాదు. $15,000 దాటాలి పర్ క్యాపిటల్ ఇన్కమ్, అప్పుడు డెవలప్డ్ కంట్రీ దగ్గరికి చేరుకునే అవకాశం ఉంది. అలా చేరాలంటే దరిదాపు మన జీడిపి కనీసం ఒక 12-15 లక్షల కోట్లు అంటే డాలర్లు అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన ఎకానమీ ఇంకా మరింత గ్రో కావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా మూడవ స్థానానికి పోతే సంతోషమే, కానీ మూడవ స్థానానికి పోగానే ప్రజల జీవన స్థాయిలో ఏం పెద్ద మార్పులు రావు. వీళ్ళ తలసరి ఆదాయం పెరిగేటట్టు చూడాలి. ఈవెన్ టుడే వీఆర్ బిలో $3,000. చైనా చైనా $20 ట్రిలియన్ అయినా జనాభా ఎక్కువ ఉండబట్టి కేవలం $13,000 వాళ్ళ తలసరి ఆదాయం. ఇంకా డెవలప్డ్ కంట్రీగా మారలే చైనా. $20 ట్రిలియన్ ఉంటే కూడా మనం రేపు $5 ట్రిలియన్ అయితే ఎట్ట మారుతాం? కాబట్టి ఇంకా 4 రెట్ల ఎకానమీ మరి 1950 నాటికి అనుకుంటారు. కాబట్టి ఆ లక్ష్యాలు సాధించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. ఇప్పుడు ప్రధాని మోదీ ఏమంటున్నారంటే సార్, ఇటు కేంద్రము అలాగే రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు వెళ్తే మనము టాప్ 3లోకి వెళ్ళొచ్చు అని అంటున్నారు. మరి కేంద్రం నుంచి అన్ని రాష్ట్రాలకు సమానంగా ఏవైతే నిధులు కానివ్వండి ఏదైనా సరే సహకారం అందుతుందనుకోవచ్చా? ఇప్పుడు ఏ పార్టీ అధికారాలు ఉంటే ఆ పార్టీ వాళ్ళ అనుకూల రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత అడ్వాంటేజ్ ఇస్తాయి. ఇది నిజం. అది బీజేపీ కాదు, ఏ పార్టీ అధికారాలు ఉన్నా, ఏ ఫ్రంట్ అధికారాలు ఉన్నా వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు కొంత ఎక్కువ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. తర్వాత కొన్ని అసలు ఈక్వేషన్సే కొంత అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఎట్లాంటి ఇప్పుడు సౌత్ రాష్ట్రాలు ఉన్నాయి, జీడిపికి బాగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఈ 4-5 రాష్ట్రాలు బాగా డెవలప్డ్ స్టేట్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. కానీ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఇచ్చేటప్పుడు జనాభా ప్రాతిపదికన ఇస్తున్నారు, మనిషికి ఎంత అని. అప్పుడు దక్షిణాది రాష్ట్రాలు నష్టపడుతున్నాయి. జనాభా ఎక్కువ ఉండి తక్కువ జీడిపి కాంట్రిబ్యూట్ చేయటువంటి నార్త్ ఇండియా మొత్తానికి ఎక్కువ నిధులు పోతున్నాయి. ఇట్లా కొన్ని ఈక్వేషన్స్ ద్వారా కొన్ని డిజడ్వాంటేజ్ ఫేస్ చేస్తున్నాయి, కొన్ని పొలిటికల్ డిజడ్వాంటేజ్ ద్వారా కొంత తేడా కనపడుతుంది. కాబట్టి ఈ తేడాల్ని సవరించుకుంటే కేంద్ర ప్రభుత్వం ఎవరున్నా సమగ్ర దృష్టితోటి అన్ని రాష్ట్రాలను చూస్తే ఇంకా మంచి ఈక్విటీ ఉండేటువంటి అవకాశం ఉంది. రెండవది, కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వాలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వస్తువుల మీద బాగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ మౌలిక వస్తువులు ఉంటే అక్కడ ప్రైవేట్ క్యాపిటల్ కానీ ఇంటర్నేషనల్ క్యాపిటల్ కానీ మొబిలైజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు నిన్నగాక మొన్న ఒక లెక్క వచ్చింది, విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో గుజరాత్ ప్రథమ స్థానంలో ఉందని, రెండవ స్థానంలో మహారాష్ట్ర ఉందని. ఒకప్పుడు మహారాష్ట్ర గుజరాత్ రెండు కలిసి ఒకే రాష్ట్రం. బొంబాయి పోర్ట్ ఉండటం, తర్వాత కమర్షియల్ క్యాపిటల్ కావటం వల్ల స్వాతంత్రం ముందు నుంచే ఆ విధంగా క్యాపిటల్ వచ్చింది. అదే వరవడి ఇప్పటికి కూడా కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అందిపుచ్చుకొని డెవలప్ అయినాయి. అట్లాగే తమిళనాడు మద్రాసు పోర్ట్ ఉంది, అట్లాగే తమిళనాడు డెవలప్ అయింది. ఇప్పుడు ఇండస్ట్రియల్గా డొమెస్టిక్ క్యాపిటల్ కానీ ఇంటర్నేషనల్ క్యాపిటల్ కానీ వల్ల తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ అభివృద్ధి అయినాయి. అదే పద్ధతిలో మిగతా రాష్ట్రాలు కూడా, అన్ని రాష్ట్రాలు కూడా ప్రజల పొదుపుని సమీకరించడం, తర్వాత స్వదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా త్వరితగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వమే అన్ని రాష్ట్రాలను సమాన దృష్టి చూడాలి. ఈ రోడ్లు కానీ, రైల్వేలు కానీ, లేకపోతే పోర్ట్లు కానీ ఇటువంటివన్నీ కూడా ఇన్ జనరల్ ఆస్పెక్ట్లో చూసి డెవలప్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది. అట్లాగే కొన్ని ఇండస్ట్రీస్ వస్తే పలుకుబడితోటి తరలించుకు, ఇప్పుడు మనకు హైదరాబాద్కి ITIR వస్తే దాన్ని గుజరాత్ తీసుకెళ్లారు. అట్లా కాకుండా అన్ని రాష్ట్రాలకు కూడా అవకాశం ఇచ్చి డెవలప్ చేస్తే ఆ డెవలప్మెంట్లో ఈక్విటీ ఉండే అవకాశం ఉంది.
రైట్ సార్, ఇక మనం ఏపీ విషయానికి వస్తే కనుక న్యాయం కోసం వచ్చిన వృద్ధులతో ఇటీవల విజయవాడలో మరి ఆర్డీఓ చైతన్య మాట్లాడారు. తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ సంక్షేమం చట్టం 2007తో రక్షణ అంటే తల్లిదండ్రులను క్షోభకు గురి చేస్తే రిటర్న్ గిఫ్ట్ తప్పదు, అంటే వారసులకు ఇచ్చిన ఆస్తులు తిరిగి పొందొచ్చు అనేది మరి ఆయన చెప్పడం జరిగింది. అసలు ఏంటి సార్, దీని గురించి ఏంటి? ఇది ఒక సోషల్ ప్రాబ్లం అండి. అంటే దరిదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కొద్ది గొప్ప తేడాతోటి తల్లిదండ్రులు పట్టించుకోవట్లే, పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోవట్లే. ఎస్ సార్. ఇలా పట్టించుకోకపోవటానికి ఒకటి జూనియన్ కాజ్ ఏముందంటే చదువుల ద్వారా జాబ్స్ ద్వారా మొబిలిటీ పెరిగి తల్లిదండ్రులు ఉండే స్థానం దగ్గర పిల్లలు ఉండడం లేదు, ఎస్ సార్. బిడ్డలైనా కొడుకులైనా ఉండడం లేదు. వాళ్ళ ఉద్యోగాల రీత్యా ఇట్లా దరిదాపు ఇవాళ ఉన్నటువంటి అందరూ ఎక్కడ ఉద్యోగం ఉంటే అక్కడ పోయి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత మరొక ముఖ్యమైన అంశం, దరిదాపు యుఏలో కానీ అరబ్ దేశాల్లో కానీ అమెరికా కానీ ఇతర దేశాల్లో కానీ దరిదాపు 1 కోటి కుటుంబాలు ఇతర దేశాల్లో పోయి అక్కడ జాబ్స్ సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్ సార్. తర్వాత ఇక్కడే తల్లిదండ్రుల దగ్గర ఉండి ఆస్తులు సంపాదించలేదని తిప్పలు పెట్టేవాళ్ళు, ఆస్తులు లాక్కున్నాక ఇబ్బందులు పెట్టేవాళ్ళు. తర్వాత ఇటువంటి అన్ని వైరుధ్యాలు రోజు రోజుకు ఉమ్మడి కుటుంబం ఫెయిల్ అయ్యి ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నమై ఇవాళ తల్లిదండ్రులు ఇది ఒక సాంఘిక సమస్యగా మారింది దేశవ్యాప్తంగా. ఎస్ సార్. కాబట్టి వాళ్ళకు కావాల్సినటువంటి సెక్యూరిటీస్ ప్రభుత్వం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్య న్యాయ వ్యవస్థ ఒక మంచి తీర్పు ఇస్తుంది. తల్లిదండ్రుల ఆస్తులు వాళ్ళు పిల్లలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక వాళ్ళని సాకట్లేదని అంటే వెంటనే ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇదే నిన్న విజయవాది ఆంధ్రాలో చేసిన కామెంట్, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తుంది అన్నది. ఎస్. రిటర్న్ గిఫ్ట్ అంటే అదే, పిల్లలకి ఇస్తున్న ఆస్తులు మళ్ళీ వెనక ఒక తల్లిదండ్రుల పేరు మీద రిజిస్ట్రేట్ చేస్తామని చెప్పేసి తీర్పులు ఇస్తున్నారు. ఇది మంచి పరిణామం. ఎందుకంటే ఇది ఒక సోషల్ ఇష్యూగా మారుతుంది. దేశవ్యాప్తంగా అనేక మంది ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందరూ ఎదుర్కోవట్లేదు. ఒక 30-40% చాలా చక్కగా కలిసి ఉంటున్నారు. కానీ మిగతా చోట్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ఇది పెద్ద సమస్యగా మారకముందే మొత్తం మీద కోర్టులు మరొక పరిష్కారం కనిపెట్టినది, ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయటం అనేది. అందుకని ఏదేమైనా పిల్లల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రోజు రోజుకు కమర్షియలైజేషన్ పెరిగి స్వతంత్ర ఆలోచనలు పెరిగి అన్ని లాభం దృష్ట్యానే ఆలోచించి ఇట్లా తల్లిదండ్రుల్ని కాస్త ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఆలోచనలు మారాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడున్నా తల్లిదండ్రుల సౌకర్యాలు చూడాల్సిన అవసరం ఉంది. భౌతికంగా మేము కలిసి ఉండలేము లేదా దూరంగా ఉండాల్సి వస్తుందంటే కూడా వాళ్ళకు బాధ్యత మాత్రం తప్పదు. రైట్ సార్, ఇక పలు అంశాలపై ఎంత చక్కగా విశ్లేషణ అందించినందుకు మరి థ్యాంక్ యూ అండి డాక్టర్ అందే సత్యం గారు. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. మరి న్యూస్ కేఫ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.